కంచి కర్మకోటి పీఠాధీశ్వరుల నుండి మనకి శ్రీముఖం వచ్చింది. అడుగుతాము. శ్రీ మహాత్ముడేశ్వరాయ పరమహంస భరద్వాజ ఆచార్యవరి జగద్గురు శంకర భగవత్పాదానాం అధిష్టాయ శ్రీ గాంధీ కామకోటి మూలాంగాయ సర్వజ్ఞ సింహాసనాభిషిక్తానాం జగద్గురు శ్రీమతి జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామినాం విద్యావాసవీ జగద్గురు శ్రీమతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిభిः అనుగ్రహీతం శ్రీముఖం. अस्माकं सनातनस्य धर्मस्य वैद्येषु वैशिष्ट्येषु इदं एकं प्रधानं समस्ति यत् अयं धर्मः अपोषयेषु मूलतः इति श्रवणप्रधानेन अध्ययनेन कार्यमानत्वादौ श्रुत्याख्यः वेदः शाश्वतस्य भगवतः शाश्वतं विश्वसितम् इति बृहत्वादौ ब्रह्माख्यः वेद एव वाचः धर्मं रूपम् उच्चारणमात्रेण सर्वेषां रक्षकमिति च स्वयं वेदः एव आवेदयति. तदुपरि धर्मानुष्ठानरूपेण प्रयोगकाले उच्चारणस्य सुष्ठुत्वम् अवश्यं परिपालनीयम्. अत एव तादृश्याः श्रुत्याः उच्चारणरूपस्य परिपालनार्थं वेदलक्षणाख्याः ग्रन्थाः अस्मत्पूर्वजैः प्राणयिष्यत. यद्यपि वेदान्तैः शिक्षा व्याकरण छन्दोभिः लोकवेदसाधारणेन संस्कृतायाः भाषायाः शब्दस्वरूपलक्षणं बोध्यते. तथापि तस्यां वेदशाखायां ये विशेषाः ते वेदलक्षणाख्येन विशेषशास्त्रेण बोध्यन्ते. न केवलं प्रातिशाख्यम् इति व्यक्तार्थेन नाम्ना युतैः ग्रन्थैः प्रतिशाखं भवाः तादृशाः विषयाः अभिधीयन्ते. अपि तु अन्येपि शिक्षादिनामानः ग्रन्थाः एतत् कार्यैव प्रवृत्ताः वर्तन्ते. तत्र शिक्षाप्रतिपाद्याः उच्चारण यत्नादिविषयाः व्याकरणप्रतिपाद्याः सन्धिनियमविशेषाः छन्दप्रतिपाद्याः वेदमात्रगोचर अक्षरसाङ्ख्यनियमाश्च विव्रियन्ते. तेषां ग्रन्थानां लक्ष्यभूतानां शब्दरूपतः अध्ययनेन सह अवश्यम् अर्थानुसन्धानद्वारा लक्ष्यभूतेन वेदेन सह पुराणां कृत्वा लक्ष्ये रक्षणस्य समन्वयः कर्तव्यः. तथा छात्रैः अभ्यासः यथा क्रियते तथा अनुष्ठिते लक्षणशास्त्रं सफलं भवति. तादृशस्य अस्य शास्त्रस्य अध्ययनम् अध्यापनं च परीक्षाप्रमाणी प्रणयनेन प्रोत्साहयितुकामया भाग्यनगरस्थया कौदास्वधर्मस्वाराज्यसङ्घ इत्याख्यया संस्थया योऽयं नूतनः प्रयासः प्रारभ्यते सोऽयं प्रेक्षावधानं प्रबोधं प्रचलति. आशास्महे वेदात्मनः भगवतः चन्द्रमौळीश्वरस्य विद्यास्वरूपिण्यां भगवत्या महात्मसुन्दर्या समेतस्य अनुग्रहेण शोभनः अयम् उपक्रमः अधिकान् शास्त्रान् अस्यां लक्षण विद्यानद्यां स्नातां नदीष्णां क्रियादिति. यात्रास्थानं तिरुपति इति ఇలా గమనించి ఉన్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం లక్షణశాస్త్రం చదువుకునేటువంటి వారు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. మా గురువు గారిని బ్రహ్మశ్రీ విష్ణుభట్ట సుబ్రహ్మణ్య సంరక్షణ ధర్మాడి గారి పరమాచార్య స్వామి వారు అనేక సంవత్సరాల క్రితం సుమారు 40-50 సంవత్సరాలు అయ్యవచ్చు. అప్పుడు రామస్వామి ధర్మాడి గారిని వారి దగ్గర లక్షణశాస్త్రాన్ని అధ్యయనం చేసి మన ఆంధ్రదేశంలో దీన్ని ప్రచారం చేయమని చెప్పి వారు ఆజ్ఞయించారు. అప్పటి నుండి సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా దీన్ని అధ్యయనం చేసినటువంటి వారు లేరు. ఈ వచ్చినే కొంతమంది చదువుకున్నారు. మన హరిసీతారామూర్తి సంరక్షణ ధర్మాడి, అలాగే వేదభవనం శ్రీరామ ధర్మాడి, అలాగే మా పిల్లలు ఇద్దరు ఇంకోతను కూడా చదువుకుంటున్నారు. 50 సంవత్సరాలు అయితే ఇప్పటికీ 5గురికి మాత్రమే ఆ యొక్క అధ్యాపనం చేసేటటువంటి స్థితి ఉన్నది. అంత స్థితిలో ఉన్నది. వీరికి కూడా ఒక ప్రమాణ పత్రాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో వీరు ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రక్షణ శాస్త్రాన్ని కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి రచించారు అని చెప్పి చెబుతారు. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో మనకు తెలియదు. మా గురువు గారి పేరు కూడా సుబ్రహ్మణ్య గణపతి గారు. సుబ్రహ్మణ్య అవతారుడు వారి గురించి అందరికీ తెలిసిందే. అనేక లక్షణ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి కౌణిక శిక్ష అని ఒక అద్భుతమైనటువంటి
గ్రంథాలను రాశారు. వర్ణక్రమ సూర్యోదయ వివేకం అని ఇంకా అనేక గ్రంథాలని రాసి ఉన్నారు. అయితే విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా గ్రంథి అని దాంట్లో అనేక విశేషాలు ముడులు ఉన్నాయి. వాటిని వారు తప్ప మనకు కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు లేరు. అందువల్ల అది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ పుస్తకాలు మొత్తం భారతదేశం తరఫున వెళ్ళాయి. అందువల్ల వారినే మళ్ళీ చాలామంది పండితులు అడిగారు, మీరు ఆంధ్రానువాదం చేసి పెట్టండి, మాకు అర్థం కావట్లేదు అని. వాటిని మళ్ళీ వారు ఈ వయసులో కూడా 85 సంవత్సరాల వయసులో కూడా ఒక పక్కన పాఠం చెబుతూ మళ్ళీ దాని ఆంధ్రానువాదం కూడా చేస్తున్నారు. ఆ పుస్తకాలు కూడా మనకి వారిలో రాబోతున్నారు. ఎందుకంటే రక్షణ శాస్త్రం చదువుకున్న వారు తక్కువ, దాని మీద పరిశ్రమ చేసినటువంటి వారు అంతకంటే తక్కువ. మా యొక్క భాగ్యం వశం వలన వారి దగ్గర మా పిల్లలిద్దరూ కూడా చదువుకుంటున్నారు. అది ఒక విషయం. ఇవాళ మనకి 3 పెద్దలు వచ్చి ఉన్నారు. వారిని మొట్టమొదటిగా మా గురువు గారిని, ఆ తర్వాత మిగిలిన వారిని కూడా వారి యొక్క అమృతవాకుల్ని వినిపించి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం నారాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పురాణ గురవే సర్వలోకానాం విజయ గౌరవిణాం జ్ఞేయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే సహాయ బహుళ సుధర్మ స్వరాజ్య సంఘీయ విద్యా ప్రణాళిక అది చాలా ప్రాచీనంగా కనబడుతుంది. ఇప్పటికి 3 తరాలుగా ఈ విద్యా విధానాన్ని నిలపాలని, ప్రాచీన సంప్రదాయ సిద్ధమైనటువంటి విద్యల్ని పోషించాలని, వాటిని రక్షించాలనేటువంటి ఒక సద్భావంతో ఒక సూర్యనారాయణరావు గారు మహానుభావుడు సంకల్పించారు. ఇప్పటికి సుమారుగా 138 సంవత్సరాలుగా ఈ సభ ప్రారంభమయ్యి అవిచ్ఛిన్నంగా ఇంతవరకు కూడాను విద్యా పరీక్షలు అలాగే విద్వాంసులను సంకరించడం, అనేక స్థలాల్లో నవరాత్రి మహోత్సవాలు మొదలైనటువంటి నడిపించడం, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. దాంట్లో భాగంగా సికింద్రాబాద్లో ఇక్కడ కూడాను ఈ స్థానంలో కూడా ఆ కొన్ని భాగాలు పరీక్షలు నడిపిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఈ సంవత్సరం ఇక్కడ వేద భాష్యానికి సంబంధించినటువంటి కొన్ని పరీక్షలు, అలాగే ఈ రక్షణ శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం యొక్క పరీక్షలు, వీటిలన్నింటినీ కూడా ఇక్కడ పెట్టారు. అంటే విజయవాడలో మామూలుగా ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాల్లో జరుగుతూ ఉంటాయి. అక్కడ క్రమాంతానికి ఘనాంతానికి చాలా మంది పరీక్షలు వస్తూ ఉంటారు. వాటితోనే టైం సరిపోవడం లేదు అక్కడ. అందుకోసమని ఇవేమో అర్థజ్ఞానానికి సంబంధించినటువంటి పరీక్షలు, అవి కేవలం శబ్దానికి సంబంధించినటువంటి పరీక్షలు. దానికంటే వీటికి కొంచెం ఏకాగ్రత అవసరం. అందుకోసమని అంత హడావిడిలో ఈ పరీక్షలను నిర్వహించడం అనేది చాలా కష్టం. అందుకోసమని ఏకాగ్రత ఎవరు కూడా కావాలి కనుక దానికోసమని సికింద్రాబాద్లో ఈ స్థానంలో ఇక్కడ వారు ఈ పరీక్షా విధానాన్ని పెట్టారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఈ వేద భాష్య పరీక్ష అనేటువంటి చాలా కాలంగా నడుస్తున్నట్టుగా కనపడుతోంది. దాంట్లో ఎప్పుడో ఒక గొప్ప లక్ష్మణ్ గారు, హరిశంకర శాస్త్రి గారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదంతా నడుస్తూనే ఉంది. దాంట్లో సాంఘస్వాధ్యాయ భాస్కర కైలతో ఒక వేద భాష విద్యా పరీక్షలు, స్వాధ్యాయ రత్నం అనే బిరుదుతో కొన్ని పరీక్షలు, ఇట్లా భిన్న రీతుల్లో వేద భాష పరీక్షలన్నీ కూడా నడిపిస్తూనే ఉన్నారు. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు మన దేశంలో ఘనాధ్యయనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఘనా పాఠం అనేటువంటిది పరంపరగా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి విషయమే, కానీ ఇది కొత్తదేం కాదు. దీని విషయంలో విలోమక్రమ పాఠాన్ని గురించి శృతి అడుగడుగునా కూడా సమర్థిస్తూనే ఉంటుంది, కానీ శృతి విరుద్ధమైన విషయమే కాదు.
అనే విషయాన్ని అనేక చోట్ల అనేక గ్రంథాల్లో నిరూపణ చేయడం జరిగింది. అటువంటి పాఠాలని కూడా వేదోచ్చారణ అసలు మొట్టమొదటిలో మనం వేదాధ్యయనం చేసుకున్నాము అంటే ఈ ఉచ్చారణ ఎలాగో తెలిస్తే దీన్ని మనం ఉచ్చరిస్తే ఆ తద్వారా మనకి వేదం స్వాధీనం అయితే ఆ తర్వాత అర్థజ్ఞానాన్ని గురించినటువంటి విచారణ మనం చేయొచ్చు. అసలు మొదలే మనకి వేదం రాదు అని అనుకోండి, వాడికి ఒక శ్లోకం రాదు, ఆ శ్లోకానికి అర్థం వాడు ఏం చెప్తాడు. అందుకోసం అట్లాగే వేదమే రాకపోతే అర్థజ్ఞానం మనకు ఎలా తెలుస్తుంది. అందుకోసం వేదాన్ని ఉచ్చరించే విధానం మహర్షులందరూ కూడాను ఆ అంగాన్ని ఈ వేదాన్ని రక్షించడం కోసమని ఏర్పాటు చేశారు. అన్నట్టు పాణిని మహర్షి పతంజలి మహర్షి మహాభాష్యంలో మాట్లాడుతూ రక్ష అంటే వేదాలు నామ రక్ష అని వివరణ ఇస్తారు. అక్కడ వేదాలను రక్షించడం కోసమని ఈ అంగాన్ని కూడా బయలుదేరాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పసూత్రం అనేటటువంటివన్నీ అన్నమాట. దాంట్లో మొట్టమొదటి మనకి ఈ శిక్ష అంటే శిక్ష అనేటటువంటి వేదోచ్చారణాన్ని జాగ్రత్తగా రక్షించడం కోసం బయలుదేరింది అనమాట. దానికి సంబంధించినటువంటి గ్రంథాలని మహర్షులు రచించి మనకి ఇచ్చారు. వ్యాస శిక్ష, అలాగే కౌటిల్య మహర్షి, వ్యాస మహర్షి ఇలాంటి వారు మహాత్ములు ప్రతి శాఖకి ఉన్నాయి ఈ శిక్షలు. మన ఒక్కరికే కాదు, ఋగ్వేదంలో శౌనక మహర్షి ఆయన పాఠశాఖ రచించారు. ఇట్లా అన్ని శాఖలకి ఉంటాయి. అందువల్లే దానికి ప్రాతిశాఖ్యం అనే పేరు వచ్చింది కూడా. ప్రతి శాఖకి సంబంధించినటువంటి ఆ వేద సంరక్షణ ఉపాయాన్ని బోధించేటటువంటి గ్రంథాలు కాబట్టి వారికి ప్రాతిశాఖ్యం అనే పేరు వచ్చినాయి అన్నమాట. వాటి మీద కొంతమంది మహాత్ములు వ్యాఖ్యానాలు రచించారు. అలాగే ఈ విజ్ఞానం అంతా మన దేశంలో లోపించిపోయింది. ప్రాచీన కాలంలో ఉండేది చాలా బాగా ఉండేది తెలుస్తుంది. కొన్ని గ్రంథాలు మన ఆంధ్రదేశంలో కూడా లభించినాయి. దాన్ని బట్టి చూస్తే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత దీనికి కౌటిల్య శిక్ష అనేటువంటి వాటికి చాలా ముఖ్యమైన గ్రంథంగా కనపడుతోంది. దీన్ని సంగ్రహించి ఒక గ్రంథం రచించారు అని మన ఆంధ్రదేశంలోనే కనపడింది. కానీ రాను క్రమక్రమంగా విజ్ఞానం లుప్తమైపోతుంది. అధ్యయనం చేసేవాడు లేరు. అందుకోసం అదే కాదు, వేదాలు కూడా అంతే. మనం చూడండి, ఏకశతమంత విశాఖ సహస్రపద్మాసాము వేద వేద అని అంటాడు పతంజలి మహర్షి మహాభాష్యంలో. 1000 శాఖలు ఉన్నాయి సామవేదానికి. అసలు ఏమున్నాయో మనకి తెలియదు ఈ రోజున. ఏదో కౌసల శాఖ, ఏదో ఒక జైమిని శాఖ అని ఒకటో రెండో అధ్యయనం చేసిన వాడు మనకు కష్టపడుతున్నారు. మిగతావన్నీ ఏమైనాయండి? ఏమైపోలేదు, ఉన్నాయి. కానీ అధ్యయనం చేసేవాళ్ళు లేరు, అవి మనకు కనపడలేదు. అట్లాగా మరి ఏకవింశతిగా బాఫుట్స్ ఉన్నాడండి. 21 శాఖలు ఉండాలి ఋగ్వేదానికి. ఒకటో రెండో అధ్యయనం చేసిన వాడు కనపడుతున్నారు. అది కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. అలాగా 101 శాఖతో యజుర్వేదం ఉందన్నాడు. ఏది ఇప్పుడు మనం తైత్రీయ శాఖ కూడా కనపడుతోంది. మైత్రాయణి శాఖ కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇట్లా చాలా లోపించిపోయినాయి. లోపించుకోవడం అధ్యయనం చేయకపోవడమే, చేసేవాడు లేకపోవడమే లోపించుకోవడం అంటే. ఎక్కడికి అవేమి పోలేదు, అలాగే ఉన్నాయి. కానీ మనం ఏ రోజు అధ్యయనం చేయడం కుదిరితే మళ్ళీ అవన్నీ వస్తాయి. దీని గురించి పాపం ఎంతో వీటిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కలిసి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి గారు ఆ రోజుల్లో మరి ఈ అధర్వేదానికి సంబంధించిన శాఖ తెప్పించడం కోసమని ఒక పండితుల దగ్గరికి ఇక్కడి నుంచి వాళ్ళు పంపించి అధ్యయనం చేయించి తెప్పించారు. అట్లా చాలా ప్రయత్నాలు చాలా మంది చేస్తూనే ఉన్నారు. అటువంటి దాంట్లో ఈ రక్షణ కోసం ఈ రక్షణ శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయించాలనే ఉద్దేశంతో వారు ఆ రోజుల్లో 1962లో నేను కామకోటి పీఠంలోకి వెళ్ళాను. అప్పుడు నాకు ఇవన్నీ కూడా చెప్పారు. అక్కడి నుంచి అక్కడ ఉండేటువంటి పండితుల చేత నాకు వారు ఈ విజ్ఞానం అంతా కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు నేను పరీక్షలు కూడా ఇచ్చాను. తిరుపతి దేవస్థానంలో వేదశాస్త్రాగం సదస్సు అని కొత్తగా పెట్టారు. అప్పుడు దాంట్లో నేను మొదటిగా పరీక్షించుకున్నాను. కాళహస్తిలో వాళ్ళ కార్యక్రమం అక్కడ కూడా పరీక్షించారు. ఆ తర్వాత క్రమక్రమంగా దీని లోకంలో ఏదైనా కొంత ప్రచారం చేయడానికి శిష్యుడికి ఇవ్వడానికి కుదురుతుందేమో అని చాలా ఆలోచించాను. కానీ నా ఆలోచనతో కూడా సఫలం కాలేదు. దానికి కారణం ఏమో నాకే అర్థం కావట్లేదు ఇంతవరకు కూడా. సరే ఏదో వదిలేసేయండి కావడం అనుకుంది. అయితే
కుదురుతా కుదరదా అని ఆలోచించి నాకు నమ్మకం పోయింది. ఆ తర్వాత ఏం చేశారంటే గ్రంథాన్ని రచించేట్టు పెడదాం, ఇక మనం శిష్యులకి చెప్పి బోధ చేసి ప్రపంచంలో ప్రచారం చేసే యోగం మనకు కనపడటం లేదు అని గ్రంథాలు రచించారు. శిక్షా ప్రాతిశాఖ్య సమన్వయ మీమాంస అని ఒక గ్రంథం రచించారు. అలాగే పౌరుని చెప్పి గ్రామంతో వ్యాఖ్యానం రచించారు. అట్లాగే పర్ణకంలో రేపు సూర్యోదయంలో గ్రంథం రచించారు. అట్లాగే ఇట్లా కౌమార తంత్రంలో గ్రంథం రచించారు. ఇవన్నీ లక్ష్మీదాసానికి సంబంధించినవే, అవన్నీ పెట్టాను. తర్వాత కూడా ఉపయోగితులు ఈ మధ్యన చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళకి పరీక్షా విధానం ఎక్కడ ఏమీ లేనప్పుడు అసలు విద్యా విధానంలో అలవాట్లు లేదు, ఆంధ్రాలో విద్యార్థులు లేరు, పండితులు లేరు, అయినప్పుడు పరీక్షా స్థానాలు ఎక్కడ ఉన్నాయి అసలు. అప్పుడు కొంతవరకు ఒక ఊపిరి పీల్చుకున్న కొద్దిగా అప్పుడు ఏం చేశారంటే గత సంవత్సరం కొంత సిద్ధప్ప స్వరాజ్యం అంటే ఇది వేదానికి శాస్త్రానికి పరీక్షలకు అన్నింటికి ఇది ఆధారం నిలయంలో ఆంధ్రదేశంలో దీనికి చాలా ప్రాచీనత్వం పిల్లలు కూడా 38 సంవత్సరాలు పట్టి నడుస్తున్నాయి. ఇంతకాలంగా అవిశ్వరంగా జరిగే సంవత్సరాలు ఎక్కడ కనపడతాయి? ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా పెరిగినాయి కూడా అసలు సంవత్సరం ఇల్లు పెట్టే కూడా చాలా సంవత్సరాలు ప్రపంచంలో కనపడుతున్నాయి. కానీ ప్రాచీనత్వం కూడా కావాలి, దానికి ఒక ప్రామాణ్యం ఉండాలి కదా, కొంచెం పట్టుత్వం ఉండాలి కదా, ఇవన్నీ కూడా ఉండాలి కదా. వాళ్ళు శాస్త్రసభలు, అలాగే ఇంకా శ్రౌత సభలు, ఆయుధాలు సభలు, వేద సభలు, గణాంతరాజ్యం పరీక్షలు, అప్పు, ఇలాంటివన్నీ ఎన్నో చేస్తూ ఉంటుంటారు. సరే, ఇది కూడా చేస్తారేమో అని ఆశతో నేను అడిగాను. అంటే ఎవరి ఇది కూడా పరీక్షలు పెడతారని పెడితే అదే తప్పు కూడా పెడతామని అన్నారు. ఆ మాట తీసుకుని అది ఈ సంవత్సరం ఇక్కడ ఈ రోజు ప్రారంభించారు. మేము దీంట్లో ఈ సంవత్సరం 2-3 పరీక్షలు వచ్చారు. దాంట్లో మొత్తం ఈ సంవత్సరంగా నేను వీళ్ళందరికీ కూడా పాఠాలు చెప్పి అడ్మిట్ అందరికీ చాలా కాలం క్రితం అవన్నీ కూడా ఈ రోజున వాడు మళ్ళీ తిరిగి వాటి పేపర్ విధానం, పరీక్షా విధానం, వాచికం మౌఖికం రెండు కూడా, లేఖనం మౌఖికం రెండు కూడా, రెండు విధానాలు కూడా దానికి ఏర్పాటు ఉంది. ఇదంతా తమిళనాడులో కామపడిపేయడం ద్వారా జరుగుతూ ఉంటుంటాయి. నాకు అవి తెలుస్తున్నారు. అక్కడ చదివి అక్కడే పరీక్షించారు కనుక దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఇది జరిగి మనం మొత్తం పరీక్ష అంతా కూడా వాటి జరగడం జరిగింది. ఎంట్రన్స్ కూడా ఒక కుర్రాడు వచ్చాడు, అతను కూడా చెబుతున్నాను. అతను కూడా వచ్చి ఎంట్రన్స్ రాశాడు. అంటే కావ్యంలోనూ అలాగే వ్యాకరణంలోనూ ప్రవేశం ఉండాలి. ఊరికే అర్థం కావా పుస్తకాలు, చాలా అవాంతమైన పుస్తకాలు చూడడానికి పైన అది ఉంటాయి అన్నట్టుగా కనపడుతూ ఉంటాయి, కానీ అర్థం కాదు. దానికి అర్థం కావాలంటే మనలో కొంత పరిజ్ఞానం ఉండాలి. ఉండాలంటే అసలు వీళ్ళకి వేదాధ్యయనం చేసిన వాడు శాస్త్రం చదువుకోవడం అనేది చాలా అరుదు. ఎప్పుడో ఒకటో ఇద్దరు ఉంటారు. దాంట్లో సాహిత్యం రావాలి, అలాగే వ్యాకరణం రావాలి. ఇవన్నీ వస్తే కానీ ఆ గ్రంథాలు చేయడం కుదరదు. అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టి ఇక్కడ మేము చేసాము. దాంట్లో ఇద్దరు పూర్తిగా పరీక్షించినటువంటి వాళ్ళు ఇటువంటి సంవత్సరం వచ్చి ఉత్తీర్ణులై ఉన్నారు. అలాగా వేదభాష్యం దాని గురించి విషయం కూడా ఇక్కడే దానికి ఏర్పాటు కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఆర్థిక విషయం, అర్థ జ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి అంత హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇక్కడ ఈ స్థానంలోనే పెట్టుకున్నాం అన్నమాట. దానికి ఈ సంవత్సరం 5 వేద భాష పండితులు పరీక్షలు ఇవ్వడానికి వచ్చారు. ఎక్కువ సంఖ్యనే భావించారు. ఎందుకంటే ఈ కాలంలో అంతమంది ఆమాత్రం వచ్చారంటే ఆశ్చర్యంగా. దాంట్లో ఒకరు ఆయన పూర్తిగా పరీక్ష ఇవ్వడానికి వచ్చారు. ఒక ఆయన మిగతా వాళ్ళేమో 2వ సంవత్సరం పరీక్ష ఇవ్వడానికి మంది వచ్చారు. ఒక 5 దాంట్లో ఉన్నారు. ఇద్దరేమో సంవత్సరంగా పరీక్ష వచ్చారు. ఇది అరుదు. ఇది నిజంగా వీళ్ళు ఒక్కొక్కరు 100 మంది లెక్కేసుకోవచ్చు నేను అనుకుంటా. ఒక మంది అంటే 100 అట్లా లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ విజ్ఞానం అటువంటిది. ఈయన 1965లో నేను కొత్తగా ఏఆర్నగర్ పెట్టినప్పుడు పరమాచార్య వారు ఆ రోజుల్లో అఖిల భారత వైదిక సమ్మేళనం అని పెట్టేవారు. కానీ మొట్టమొదటి ఢిల్లీలో జరిగింది. అంటే ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్ని శాఖలు వేదాధ్యయనాలు జరుగుతున్నాయి, సామవేదానికి సంబంధించినటువంటి శాఖాధ్యతలు ఎంతమంది ఉన్నారు, యజుర్వేదానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని శాఖలు ఉన్నాయి, వాటికి వీళ్ళకి అవగాహన ఇవన్నీ కూడా తెలియాలని సమర్పించారు. అలాగే
అక్కడ మెడ్రాస్లో సింహావిష్ణు టెంపుల్ ఉంది, అక్కడ ఒకటి పెట్టారు, తిరుపతిలో పెట్టారు, విజయవాడలో పెట్టారు, ఇంకా కలకత్తాలో పెట్టారు. ఇట్లా చాలా చోట్ల పెట్టినప్పుడు పెట్టుకుంటే ప్రదర్శన ఉండేవాడు. కాబట్టి అవన్నీ కూడా మనం చుట్టూనే ఉండేవాళ్ళప్పుడు ఈ లక్షణాల గురించి నుంచి ఆడంతా జరుగుతూ ఉంటుండేది. క్రమక్రమంగా దాన్ని మనం ఇప్పుడు ఆంధ్రదేశంలోకి తీసుకురాగలిగాం. ఈ రోజున వారి ఆ విషయాన్ని కూడా దాంట్లో వారు పరీక్షించారు. అలాంటిదన్నమాట. దీనికి ఈ సంస్థకి ప్రాచీనత్వం చాలా పెద్దది. వీళ్ళు విజ్ఞానపూర్వకంగా విద్వాంసులను గౌరవించడం అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలగారి దగ్గర నుంచి అలవాటులో ఉన్నటువంటి విషయం. కొత్తగా తెలుసుకోవడం వేరు, పాతగా ప్రాచీన నుంచి రావడం వేరు. అది అలవాటైపోతున్నాడు అసలు. ఆ కుటుంబంలో అందరికీ దానికి అలవాటుగా ఉంది. దీనికి వాళ్ళు ఆవహంతి మహోత్సవం అని ఒక పేరు చూశారు బోర్డు. ఏంటంటే ఆవహంతి మహోత్సవం ఏంటి నాకే ఎందుకు పెట్టారా అని అనుకున్నాను నేను. అంటే చూస్తే ఆవహంతి హోమం అని ఒకటి ఉంది వేదాలలో. దానికి ఒక అనువాదం ఉంది. ఆవహంతి రూపాణ శ్రీరమాత్మ ఆసాగం సుమగావశ్చ అన్నపాలేదు సర్వదా తతో శ్రీరమావాహ అన్నట్టు కొన్ని మంత్రాలు మధ్యలో చెబుతారు. అంటే ఎవరు తెలుసంటే దాంట్లో ఎవరు తెలుసా? మనం ఇక్కడ విద్యాలయం లేదు, ప్రాచీన విద్యలన్నీ కూడా నేర్పడానికి ఏర్పడినటువంటి విద్యాలయం. అంటే వేదాలు, శాస్త్రాలు, అట్లాగే ఇది సంబంధించిన వేద భాష్యాలు, అలాగే సంరక్షణలు, ఇవన్నీ కూడా అన్నమాట. దానికోసమని మా దగ్గరికి చాలా మంది విద్యార్థులు చాలా మంది చదువుకోవడానికి రావాలి 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 అనే ప్రార్థన. వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు రారా అన్నావు, వచ్చారు, భోజనం చేయాలి, వస్త్రం కట్టుకోవాలా, చుట్టాన్ని చూడాలా, మరి విద్యాబోధకు తగినటువంటి అవకాశం ఉండాలా, ఇవన్నీ చేయాలి కదా. అవన్నీ మేము చేస్తాం, అవన్నీ కూడా జరగాలి, జరుగుతాయి, జరగదు అన్నవానే సర్వదా అతో శ్రీ అమావా. అటువంటివన్నీ నాకు లభించుగా కానీ ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. పరమాత్మకమైనటువంటి పరమాత్మ దిగులో చేయమైనటువంటి వస్తువు ఆ పరమాత్మను వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటూ ఉంటారు అన్నమాట. వచ్చిన తర్వాత ఒక ఆయన నేను వెళ్ళిపోతానంటే నేను మనం ఎక్కడ అవ్వలేదండి అని ఒక ఆయన, అసలు ఆ గురుగారు ఏం రానండి ఆయన ఇంకో ఆయన, వచ్చినా కూడా చెప్పనండి ఇంకో ఆయన. ఆయన ఇంకెక్కడ బాబు ఒకరు ఉన్నాయి ఇవన్నీ. నేను కొత్తగా చెప్పడం అతిశయం కాదు, నాకేం దేశం కాదు, అసూయ కాదు, రెండు విషయాలు చెప్తాను. అందుకోసం అంటారు అమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, క్షమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని హోమం చేస్తున్నారండి. వచ్చినటువంటి విద్యార్థులు శమదమాదులతో ఇక్కడ ఉండి కష్టం లేకుండా చదువు వరకు వస్తుందండి. అది అక్కడ చదువుతున్నట్ట. గురువు దగ్గర ఎప్పుడు కూడా పడటం ఉంటారు. ఉపనిషత్తుల్లో చూస్తే ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడం విషయంలో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎంతో కొంతకాలం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పరిశీలిస్తారు. వాళ్ళు కొంతకాలం నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారో తెలియదు మనకి. అంటే వాళ్ళకి ఏం రాగద్వేషాలు, ఆ రాక్షసులకి వీళ్ళకి పడదు. అడుగులో ఎక్కువ యుద్ధాలే. ఇదే కదండి లోకంలో జరుగుతుంది. మనకైతే మనం కూడా జరుగుతుంటాయి. అందుకోసమని ఎలా ఏమిటి బాగులేదు, మనం ఏదైనా ఉపాయం చూద్దాం, అసలు ఆశ్చర్యం వెళ్ళి అందరూ అనుకుంటారు అందరూ కూడా అని వెళ్ళారండి. పెడితే ఆయన వసబ్రహ్మ జగదేవన్నాడు. మీరు ఉండండి అన్నాడు కొంతకాలం. అసలు బయటికి ఆయన వెళ్ళి ఇది ఎంతకాలం నేను కూర్చున్నాడు. వీళ్ళు ఆయన రాడు, ఎవడో తెలియదు, విషయం తెలియదు. అట్లా చాలా ఉపనిషత్తుల్లో ఇవన్నీ కూడా మనం కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి కొంత నిరీక్షణ, గురుభక్తి. అసలు నిజంగా వీడు చదువుకోవడానికి వచ్చాడా? కొంతమంది కూడా కనపడితే అడుగుతుంటారు ఏదన్నా సెంటర్లో మనకు కచ్చాముడు బాగా సార్ చెప్తారంటే సమకూర్చుడు వాడికి లేని టైం లేదు. పాపం ఏం చేస్తాడు? ఎక్కడో కనపడ్డాడు కదా, అదే అడుగుతాను. వంటే అది లేదు, మాకేం పోయింది, ఛార్జీలు లేవు కదా. ఇదేనా బతుకు. అందువల్ల ఆ రకంగా కాకుండా వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి అలా ఉండాలి.
అలా పరీక్ష చేస్తారు వాళ్ళు. ఆ రకమైనటువంటి విద్యార్థులు శ్రమమానులతో సహనంతో గురువు సేవ చేస్తూ వాళ్ళ దగ్గర అనుసరిస్తూ ఉంటుండాలి అని ప్రార్థన దీంట్లో ఉంది. తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి వీలేదు. రాజు చదువు అలా ఇది. కాబట్టి యశోజనే స్వామి స్వాహ శ్రేయానువస్య శోషాని స్వాహ. నాకు ఎంతో శ్రేయస్సు, ఎంతో కీర్తి దీనివల్ల నాకు లభించాలి. అధికంగా ధనలాభం, ధనం లేని పని జరగదు. సంతాపక ప్రతిశాని స్వాహ సమాపక ప్రతిశ స్వాహ సహస్రశాఖే నిమగాపం స్వాహ అంటాడు. ఆ పరమాత్మలో నేను విలీనమైపోవాలని, ఆయన అనుగ్రహంలో నాకుంటే పాపాలు పోవాలని ఇదంతా ప్రార్థిస్తాడు. దాంట్లో యథా ప్రవతాయంతి యథా మాసాహర్జనం ఏవం బ్రహ్మచారిణ ధాతరాజంతు సర్వత స్వాహ. నీళ్ళు ఏ రకంగా పొలానికి అలా వస్తుండే ఆగమంటే ఆగవు, పైనుంచి అలా వెళ్ళిపోతుంటుంది ప్రవాహంగా. నా దగ్గర గల విద్యార్థులు విజ్ఞానార్థులైన వాళ్ళు నన్ను పరీక్ష చేయడం కోసం వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ నా దగ్గర చదువుకుని కృతార్థులుదామని వచ్చినటువంటి వాళ్ళు. అసలు ఇంకో విషయం మీకు చెప్పాలి. అంటే వీళ్ళకి చూడండి, ఒక శాస్త్ర మనిషి నిరుక్త శాస్త్రంలో ఆయన ఒక మంత్రం చెప్పాడు. విద్యా వై బ్రాహ్మణాది రామ గోపాయమా శివధిష్ఠేయమస్మి అని అన్నాడండి ఆయన. విద్యాధిష్టాన దేవతట విద్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వేదాలు ఉన్నాయనుకోండి, మీరు ఎవరు అధ్యయనం చేయనుకోండి పోయండి. ఇప్పుడు మన సామ్యదాన మంత్రి విద్యాసాగర్ సంగతి ఏమంటారు? ఏమిటనేది ఏముంది, చదువుకునేవాళ్ళు పోయింది. అలాగే మిగతా విద్య కూడా అంతే. ఆవిడ వచ్చి బ్రాహ్మణుడు వచ్చి ఆశ్రయిస్తుంది కదా, బాబు కాస్త నన్ను చదువుకోవయ్యా, నా విజ్ఞానం నువ్వు ఆర్జించవయ్యా, నన్ను కాపాడవయ్యా. మనమే నువ్వు చదువుకుంటానంటే గురువుగారు చెప్తే కల్పిస్తే అది నీకు వస్తే రక్షింపబడ్డాడు. లేకపోతే దాన్ని నాదాన్ని అనుకుంటే ఎవరు గోపాయమా నన్ను కాపాడు. సేవధిష్ఠే హమస్మి అందండి. నీకు నేను నిధి అయిపోతా, నీకు ఏం కావాలంటే అది ఇప్పించి కూర్చొని నాది, నువ్వు నన్ను చూడు, నిన్ను నేను చూస్తాను. నువ్వు ఇది చెప్పింది అన్నమాట. దాంట్లో తప్పేలేదు కదండి. పైగా అది దాంట్లో ఇంకో మాట కూడా ఉంది. మనం ఎవరికి విద్యను బోధించాలి అనే విషయంలో మాట్లాడేది. అసూయ లేనివాడు, రుజు ప్రవర్తన లేనివాడు, గురువు పట్ల విపరీతంగా వ్యాఖ్యానం చేసేవాడు, శ్రద్ధారహితుడైన వాడు అలాంటి వాడికి చెప్పదన్నాడు. వాడికి చెప్పడం వల్ల ప్రమాదం ఉంది ప్రపంచంలో. అంటే నాకే ప్రమాదం కాదు, లోకానికి కూడా ప్రమాదం. భగవద్గీతలో చివరిలో ఆయన కృష్ణ పరమాత్మ అర్జునుడికి అంతా ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అశుశ్రూషమే వాచ్యం నచమాం యోగ్యసుకీతి అన్నాడు ఆయన. ఆయన మీద కూడా అసూయ రాగద్వేషాలు చూపించేవాడు ప్రపంచంలో ఉన్నారు. ఆ కృష్ణుడ తల్లి ఆయన చెప్పావు ఎంత ధైర్యం. అందువల్ల అసూయ రాగద్వేషాలు గల వాళ్ళకి పాఠం చెప్పరాదు. అవాతుడికి దానం చేసినట్టు అయిపోతుంది. మనం పనికిరాని క్షేత్రంలో మంచి విలువైనటువంటి విత్తనం వేసిన విత్తనం విలువదే, భూమి విలువది కాదు. అక్కడ పోషణ క్షేత్రం అది మాడిపోతుంది మరునాడు. అదే నువ్వు ఉర్వరా సర్వసస్యాక్ష అటువంటి భూమిలో వేసావనుకో బ్రహ్మాండంగా పరిస్థితుంది. అందువలన ఉత్తమాధికారికి శ్రద్ధాశుద్ధులు గారు ఈ మంత్రం చూసి ఆవాంతి కూడా ఎందుకు పెట్టారంటే, వచ్చే విద్యార్థులు గురువుని అనుసరించాలి. ప్రపంచంలో ఉన్నారు విద్యాభ్యాస వాడు లేరని నేను అన్ను. కానీ వాళ్ళింట్లో వాడు కూర్చుంటుండగా గురువు గారు వాళ్ళకి వచ్చి బాబులే నేను చదువుతాడు ఆరా కూర్చోబెట్టి అని వాడు తిడుతున్నా వీడు చెప్పాలని కోరికలు ఉన్నారు. అదేమో వాడు వద్దంటున్నారు. అట్లాగే చేస్తాను నేను, దాన్ని కూడా నేను సిద్ధమే, కానీ నేను వద్దంటున్నాడు ఆ మంత్రం చెప్పి. కాబట్టి అలాంటి భావంతోనే వీళ్ళు పేరు రాశారు. ఇలాంటి సంప్రదాయానుసార భావాలు కూడా ఈ సంస్థ వారికి ఉన్నాయి. దానివల్ల నడుస్తున్నాయి. ఇంకా నడవాలని ఆలోచిస్తున్నాం. ఇంకా 20 కొద్ది వక్తలు మాట్లాడేవాళ్ళు
వాళ్ళని కూడా నిర్ణయం తీసుకుని మాట్లాడటం బాగుండదు. అందుకోసమని వారికి అవకాశం ఇస్తూ మా శాస్త్రి గారు ఈయన ఎంతసేపు మాట్లాడతారు చాలాసేపు, కానీ ఆయన ఏ